దేశ రాజకీయాల్లో మోస్ట్ బ్యాచిలర్ లిస్టులో ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హర్యానా మహిళా రైతులు సోనియా గాంధీతో మాట్లాడుతూ రాహుల్ వివాహం గురించి అడిగారు. మరి దానికి ఆమె ఏం సమాధానం చెప్పారో తెలుసా? జూలై ఆరంభంలో రాహుల్ గాంధీ హర్యానాలో పర్యటించిన సమయంలో సోనీపత్ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులు ఢిల్లీకి రావాలని చెప్పారు. దాంతో ఆయన వారిని సోనియా నివాసానికి ఆహ్వానించగా ఇటీవల ఆ మహిళలంతా ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. హర్యానా నుంచి వచ్చిన ఆ మహిళలు ముందుగా ఢిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం సోనియా నివాసానికి చేరుకున్నారు. వీరిని గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే కాక సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ కూడా మహిళతో కలిసి భోజనం చేశారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ మహిళా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెవిలో రాహుల్కు పెళ్లి చేద్దామా అని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి అని అనడంతో రాహుల్ ఓ చిరునవ్వు నవ్వుతూ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మహిళలతో సరదాగా ముచ్చటించారు. అనంతరం మహిళా రైతులతో కలిసి సోనియా, ప్రియాంక నృత్యం చేశారు. ఇదంతా ఒకప్పటి మాట అండోయ్. ఇప్పుడు మరోసారి రాహుల్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షికారులు కొడుతున్నాయి. గాంధీ వారసుడు రాహుల్ గాంధీకి ఇప్పుడు వయసు 54 ఏళ్ళు అయినా పెళ్లి చేసుకోలేదు. ఆయనకు సరైన ఈడు జోడు ఉండేలా నచ్చిన అమ్మాయి దొరకలేదా? ఎందుకు ఏంటన్నది ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి వీరాభిమాని అయిన సోలాపూర్ ఎంపీ ప్రణతి షిండేతో కలిసి 7 అడుగులు నడవబోతున్నట్లు చర్చ జోరుగా నడుస్తుంది. ఈ వార్తలు నిజమైతే రాహుల్ గాంధీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమనిపిస్తుంది. ఇంతకీ రాహుల్ మెచ్చి నచ్చిన ఆ ప్రణతి షిండే బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన సుశీల్ కుమార్ షిండే కూతురే ప్రణతి షిండే. సుశీల్ కుమార్ షిండే మహారాష్ట్రకు తొలి దళిత సీఎంగానే కాకుండా కేంద్ర మంత్రిగా, గవర్నర్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా పనిచేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, సోనియా గాంధీకి నమ్మిన బంటు. షిండే కుమార్తె ప్రణతి, ఆమె వయసు 42 ఏళ్ళు. ఆమె సోలాపూర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంకు రేవంత్ రెడ్డి అంటే చాలా అభిమానం. రేవంత్ రెడ్డి ఎంపీగా కొనసాగిన రోజుల్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇటీవల రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్యలో సెంటర్ అట్రాక్షన్గా ఓ వెలుగు వెలిగారు ప్రణతి షిండే. అప్పటి నుండి ఎవరి అందమైన సుందరి అని దేశవ్యాప్తంగా అందరూ ఆరా తీయటం మొదలుపెట్టారు. అయితే చివరికి తేలిందేంటంటే తాజాగా రాహుల్ గాంధీకి కాబోయే సతీమణి అని వార్తలు కోడైకూస్తున్నాయి. ఇటీవల భారత్ జోడో యాత్రలో సైతం మహారాష్ట్రలో చేతిలో చేయి వేసుకొని రాహుల్, ప్రణతి షిండే చాలా క్లోజ్గా కనిపించారు. దీంతో అప్పట్లోనే వీరిద్దరి మధ్య సంథింగ్ అంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే ఈ ఇద్దరి ఈడు జోడు కూడా బాగుంటుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్తలు ఆ నోట ఈ నోట పడి చివరికి ప్రియాంక గాంధీ చెవికి చిక్కాయని, దీంతో వాళ్ళిద్దరికీ ఏజ్ ఎక్కువైన రాహుల్, ప్రణతి ఈడు జోడు కూడా చక్కగా ఉండడంతో పెళ్లి చేసి అన్నను ఓ ఇంటివాడిని చేయాలని చెల్లి ప్రియాంక ఫిక్స్ అయ్యారట. ప్రణతి బ్యాక్గ్రౌండ్ కూడా తక్కువేం కాదు. తండ్రి సీఎంగా చేశారు. ఇక ప్రణతి షిండే సైతం తండ్రి బాటలో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా తండ్రి కూతుళ్ల విధేయతే యువనేతకు ప్రణతిని దగ్గర చేసిందని తెలియవచ్చింది. వీరిద్దరూ పలు సందర్భాల్లో చట్టాపట్టాలేసుకుని తిరిగారనే టాక్ కూడా గట్టిగానే నడుస్తుంది. ఈ ఇద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారని నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఇదిగో అదిగో అంటూ గత కొన్నేళ్లుగా రాహుల్ పెళ్లిపైన ప్రచారం జరుగుతుంది. మరి ప్రణతితో అయినా పెళ్లి ఫిక్స్ అయ్యి ముహూర్తం ఖరారు అవుతుందో లేదంటే ఇది కూడా రూమర్గా మిగిలిపోయి లైఫ్ లాంగ్ బ్యాచులర్గానే యువనేత ఉండిపోతారో చూడాలి. మరి అప్పట్లోనే తొలిసారి రాహుల్ పెళ్లిపై స్పందించిన తల్లి సోనియా గాంధీ తాజాగా ఇప్పుడు కొద్ది రోజులుగా కాంగ్రెస్ దళిత ఎంపీ ప్రణతి షిండేతో రాహుల్ గాంధీ పెళ్లి అంటూ ఇంత ప్రచారం జరుగుతున్నా స్పందించనే లేదు. ఈ పెళ్లి వార్తలపై ప్రణతి షిండే కుటుంబం నుంచి కూడా ఎలాంటి రియాక్షనూ లేదు. కానీ రాహుల్, ప్రణతి షిండే పెళ్లి వార్తలు మాత్రం ఆగటం లేదు. ఈ డిసెంబర్లోనే పెళ్లి జరగనున్నట్లు వార్తలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం అందమైన అమ్మాయిల్లో ప్రణతి షిండే ముందు వరుసలో ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మరి రాహుల్ గాంధీ, ప్రణతి షిండే పెళ్లి ఊహాగానాలు వాస్తవమైతే వీరిద్దరిది అందమైన జంట అవుతుందనడంలో ఎలాంటి డౌటే లేదు. మనం కూడా రాహుల్ గాంధీ పెళ్లి త్వరగా జరగాలని కోరుకుందాం. మీరు కూడా వీరిద్దరి జంట ఎలా ఉంటుందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.